అందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు ఒక విశేషమైనటువంటి రోజు. ఎందుకనంటే ఈరోజు అంతరిక్షంలోకి అంటే మన భారతీయ మూలాలు ఉన్నటువంటి భారతీయ సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ గారు, అంటే వారి వయసు ఇప్పుడు 59 సంవత్సరాలు. నిన్ననే నాకు తెలిసింది కాబట్టి ఇదొక మన దేశానికి లభించినటువంటి గౌరవం అనేటువంటిది, అంటే ఎందుకు గౌరవం అనేటువంటిది నేను మీ దృష్టికి తెస్తాను. ఎందుకంటే చిన్న విషయమే కావచ్చు కానీ అద్భుతమైనటువంటి విషయము. అంటే మన భారతీయ సంస్కృతి, ధార్మికత, మన ఆచారాలు, సాంప్రదాయాలు ఎంత గొప్పవి అనేటువంటిది ఈ సునీత విలియమ్స్ గారి యొక్క సంఘటనతో పాటు తేటతలం అయిపోయినాయి. ఎందుకనంటే వారు మొదటిసారి 2 సార్లు వారు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. అయితే మొదటిసారి వెళ్ళినప్పుడు వారే చెప్పడం జరిగింది, నేను మొదటిసారి వెళ్ళినప్పుడు నా వెంట భగవద్గీతను తీసుకొని వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రెండోసారి కూడా నేను నా వెంట భగవద్గీతను తీసుకొని వెళ్ళాను, భగవద్గీత గ్రంథాన్ని తీసుకొని వెళ్ళాను. అది నాకు అంతరిక్షం లోపల ప్రయాణిస్తున్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు నాకు చాలా సురక్షితమైనటువంటి రక్షణ కల్పించింది, నాకు ప్రేరణ కల్పించింది. నా ఆరోగ్యానికి కానివ్వండి, నా యొక్క ధ్యానానికి కానివ్వండి, మొత్తం మీద నాకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు కూడా నన్ను భగవద్గీత రక్షించిందని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, సునీత విలియమ్స్ గారు ఈరోజు 59 సంవత్సరాల వయసులో ఈరోజు మళ్ళీ అమెరికా నుంచి, అంటే అమెరికాలోని కేనన్ స్పేస్ సెంటరు నుండి బోయింగ్ స్టార్ లైనర్ అనేటువంటి దాని ద్వారా మరి అంతరిక్షంలోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈరోజు స్పెషల్ ఎందుకంటే మళ్ళీ వారు ఏం చెప్పారంటే, నేను 3వ సారి అంతరిక్షంలోకి వెళ్తున్నాను. మరి మొదటి 2 సార్లు నేను నా వెంట భగవద్గీతను తీసుకెళ్ళాను, ఈరోజు నా వెంట గణపతిని తీసుకెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. చూడండి, అంటే భగవద్గీత మన దేశంలోని అత్యుత్తమమైనటువంటి ధార్మిక గ్రంథము, ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథము. అదేవిధంగా ఈరోజు గణపతి విగ్రహాన్ని, గణపతి చిత్రాన్ని నా వెంట తీసుకొని వెళ్తున్నాను. అంటే ఈరోజు ఉదయము భారతీయ కాలమానం ప్రకారము 8 గంటలకు సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మనందరికీ భారతీయులకు శుభసూచకము, ఒక విశేషమైనటువంటి రోజు. వారి అంతరిక్ష ప్రయాణము సురక్షితంగా జరగాలని మనం అందరం కోరుకుందాం. ఎందుకనంటే ఈ 2 సంఘటనలు కూడా ఈ 3వసారి వెళ్తున్నారు అంతరిక్షంలోకి. అయితే ఈరోజు మరి గణపతిని, మన యొక్క ఆరాధ్య దేవత, అన్ని పూజలకు ముందుగా పూజలు అందుకునేటువంటి ఆది దేవత మరి గణపతి. కాబట్టి ఆ గణపతిని పూజించి గణపతి విగ్రహాన్ని తన వెంట తీసుకొని వెళ్ళడం అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మన భారతీయ మూలాలు కానివ్వండి, భారతీయ సంస్కృతి కానివ్వండి, ప్రపంచమంతా కూడా వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో ఇది మనందరికీ ఒక శుభప్రదమైనటువంటి రోజు. కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.